హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు చాలా హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసానండి. చాలా బాగుంటుంది టేస్ట్. నో ఆయిల్, నో సాల్ట్ అండి. ఇది మంతెన సత్యనారాయణ గారి రెసిపీ అండి. ఇది నేను ఒకసారి ట్రై చేశాను, ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పల్లీల్ని వేడి చేసుకుందాము. ఇక్కడ 2 స్పూన్స్ వరకు కూడా పల్లీలను తీసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపేసుకుందామండి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక 2 వరకు కూడా ఎండుమిరగాయలు, కొంచెం జీలకర్ర తీసుకుందాం. ఇవి బాగా దోరగా వేపేసుకొని మనం సైడ్కి పెట్టేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఇలా వేగిపోయిన తర్వాత సైడ్కి పెట్టేద్దాం, చల్లారి పెట్టుకుందాం. ఇదే ప్యాన్లోకి మేగడ తీసుకుందాం. పాల మీద ఉంటుంది కదండి మేగడ, అది 1 స్పూన్ వరకు తీసుకొని అందులోకి మనం ఒక 3 స్పూన్స్ వరకు కూడా పెసరపప్పు తీసుకుందాము. 3 to 4 టీ స్పూన్స్ వరకు కూడా పెసరపప్పు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేపుకుందామండి. మనకి పెసరపప్పు వేగి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ వచ్చే వరకు కూడా వేపుకుందాము. లో ఫ్లేమ్లోనే జరగాలండి ఈ ఫ్రై అంతా కూడా. ఇలా దోరగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి మనం 1 కప్ వరకు కూడా మనం మిల్క్ని యాడ్ చేసుకుందాము. ఈ మిల్క్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టి మనకి మరుగుతున్న టైం వరకు కూడా మనం ఉడకబెట్టుకోవాలి పెసరపప్పుని. మనకి పెసరపప్పు త్వరగానే ఉడుకుతుంది కదండి, సో ఈ మిల్క్లోనే మనకి ఉడికిపోతుంది. ఇలా బాయిలింగ్ అయ్యే టైంలో మనం తోటకూరని ఇలా వేసేసుకుందాము. ఇక్కడ 2 కట్టల వరకు కూడా తోటకూరని ఇలా బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కాడలు వేయకూడదండి, ఫ్రైలోకి చేదు వస్తుంది. సో ఆకులు మాత్రమే. పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలండి మనం, ఎందుకంటే కారం, సాల్ట్, ఆయిల్ ఏం వేసుకోం కదా. సో ఒక 3-4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కింద నుంచి పైకి కలిపేసి మూత పెట్టేసి బాగా పాల్లో ఉడికిచ్చేసుకుందాము. ఈలోపు మనకి పల్లీలు కూడా మనకి చల్లారిపోయినాయి కదా, మిక్సీ జార్లో తీసేసుకుని మరీ మెత్త పేస్ట్లా కాకుండా బరకగా మనం మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని కూడా మనం బౌల్లోకి వేసి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూద్దామండి, ఉడుకుతుంది కదా తోటకూర అంతా కూడా. అదిగోండి, ఇంకా పాలు ఉన్నాయి కదా, లో ఫ్లేమ్లో పెట్టి బాగా పాలంతా కూడా మనకి మరిగిపోవాలి. ఈలోపే మనకి తోటకూర కూడా బాగా ఉడికిపోతుంది. నిజంగా అండి, ఈ కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఫ్రై. మేమైతే మాత్రం ఇంట్లో ఒక 10 డేస్కి ఒకసారి అయినా మంతెన గారి కర్రీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడుకొచ్చి సాల్ట్ ఒకసారి కూడా మానలేదు కదా మనం. ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ అయినా ఇలా సాల్ట్ లేకుండా ఒకసారి ట్రై చేస్తే మన హెల్త్ కూడా చాలా మెరుగుపడుతుంది కదండి. చూసారు కదా, ఇక్కడ పాలంతా కూడా దగ్గరగా పడిపోయింది ఫ్రై. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా వేపుకుందాము. కొంచెం తడి కంటా ఉండకుండా లో ఫ్లేమ్లోనే వేపుకుంటూ ఉందాము. మనకి సోడియం ఎక్కువ ఉంటుందండి తోటకూరలో, సో మనకి సాల్ట్ తినకపోయినా కానీ ఏం కాదు. సోడియం లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. ఐరన్ కూడా చాలా ఉంటుందండి ఇందులో. మనకి పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా వరకు కూడా తినొచ్చు. మనకైతే బ్లడ్ బాగా పడుతుందండి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందంట ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై వేగిపోయింది కదండి ఆ తోటకూర అంతా కూడా. నెక్స్ట్ ఈ పొడి వేసేసుకుందాము. మనకి చేదు కానీ వగరు కానీ ఉండదండి. తోటకూర పచ్చిగా ఉంటుందేమో అని అనుకోవద్దు అసలు, ఎందుకంటే మనకి పాల్లో ఉడికినప్పుడే ఉడికిపోతుందండి ఫుల్. సో బాగానే ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ పొడి వేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక 3 స్పూన్స్ వరకు కూడా మనము కొబ్బరి పొడి వేసుకుందాము. ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని తురిమేసన్నా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి పొడి అవైలబుల్గా ఉంది, సో వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసాక వేగనవసరం లేదండి, జస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతేనండి, చాలా టేస్టీగా క్విక్గా అయిపోయింది కదండి. కూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. మీరందరూ కూడా ఇలా ఈ రెసిపీని ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం హెల్త్ గురించి కూడా చూడాలి కదండి. ఒక్కసారి సాల్ట్ లేకపోతే తినలేము అని అనుకోవద్దు, ఎందుకంటే లెమన్ కానీ పిండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.